అల్లు అర్జున్, అల్లు అరవింద్, అల్లు శిరీష్, ఇంకా చెప్పాలంటే అల్లు రామలింగయ్య. వీరందరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజు వీరి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఇంకా న్యూస్ పేపర్లో వస్తుంటాయి. కానీ అల్లు అరవింద్ గారి సతీమణి నిర్మలమ్మ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. మొన్న బాలకృష్ణ అన్స్టాపబుల్ టాక్ షోలో అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చినప్పుడు నిర్మల గారు కూడా కొంచెం సేపు ఆ షోకి హాజరయ్యారు. అప్పుడు తనకి శిరీష్ అంటే ఇష్టమని చెప్పారు కూడా. ఆ తర్వాత ఆమె మీడియాలో పెద్దగా కనిపించలేదు. అదే మన తెలుగు ఇళ్లలో ఆడవాళ్ల పాత్ర చాలా ఉంటుంది. కానీ వాళ్ళు చేసిన పని అందరికీ తెలియాలి అనుకోరు. అది మన ఆడవాళ్ల గొప్పతనం. ఇంట్లో భార్యల వల్లే కదా కుటుంబాలు నిలబడేవి, పిల్లలకి మంచి బుద్ధులు వచ్చేవి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? ఒక చిన్న విషయం చెబుతాం. నిర్మలమ్మ గొప్పతనం గురించి, బన్నీకి నేర్పిన స్నేహపాఠం గురించి. తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక స్టైల్, డాన్స్, నటనతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయనను అభిమానులు ప్రేమగా ఐకాన్ స్టార్ అని పిలుస్తున్నారు. ఒకప్పుడు సాధారణంగా కనిపించిన ఈ యువకుడు తన కష్టంతో, పట్టుదలతో ఈ రోజు భారతీయ సినీ ప్రపంచంలోనే అత్యంత ప్రభావం ఉన్న స్టార్లో ఒకరిగా నిలిచాడు. కానీ ఈ విజయాల వెనుక ఆయన కుటుంబం, ముఖ్యంగా ఆయన తల్లి పాత్ర ఎంత ముఖ్యమో చాలా మందికి తెలియదు. నిజానికి అల్లు అర్జున్ జీవితంలో ఆయన తల్లి తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయన ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చేశాయని చెప్పాలి. ప్రస్తుతం అల్లు అర్జున్ కెరియర్ అత్యున్నత స్థాయిలో ఉంది. ఆయన నటించిన పుష్ప 2 ది రూల్ చిత్రం విడుదలై దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు సాధించి పాన్ ఇండియా స్థాయిలో బన్నీకి మరింత క్రేజ్ తీసుకొచ్చింది. ఈ విజయంతో అల్లు అర్జున్ దృష్టి ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్పై పడింది. అందుకే ఆయన తదుపరి సినిమాలను కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న AA22 అనే భారీ ప్రాజెక్టులో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇది సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ అని సమాచారం. ఈ చిత్రంలో సుమారు 80% వరకు విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన CG వర్క్, షార్ట్ డిజైనింగ్ పనులు ముంబైలో జరుగుతున్నాయని సమాచారం. ప్రపంచ స్థాయి విజువల్ టెక్నాలజీతో ఈ చిత్రాన్ని రూపొందించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ గ్లోబల్ మార్కెట్లో కూడా తన స్థానం మరింత బలపరచాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇలాంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం తాజాగా బయటకు వచ్చింది. అది ఆయన స్నేహం గురించి. సాధారణంగా పెద్ద స్టార్లు అయ్యాక చాలా మంది తమ స్నేహితుల నుండి దూరంగా ఉంటారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఆ విషయంలో పూర్తిగా భిన్నం. ఆయన ఎప్పుడూ తన స్నేహితులను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. సినిమా ఇండస్ట్రీలోనూ బయట కూడా ఆయనకు చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారు. వారిలో ముఖ్యంగా నిర్మాతగా మారిన బన్నీ వాసు ఆయనకు అత్యంత సన్నిహితుడు. ఇద్దరూ చాలా కాలంగా మంచి స్నేహితులుగా ఉన్నారు. అల్లు అర్జున్ ఎంత పెద్ద స్టార్ అయినా కూడా తన స్నేహితులతో ఉన్న అనుబంధాన్ని మాత్రం ఎప్పుడూ తగ్గించలేదు. వారికి సమయం కేటాయించడం, అవసరమైనప్పుడు సహాయం చేయడం ఆయన అలవాటుగా చేసుకుంటాడు. ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన ఇదే విషయాన్ని చెప్పాడు. స్నేహం కోసం ప్రాణం పెట్టేంత విలువ ఇస్తానని ఆయన చెప్పడం ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునేలా చేస్తుంది. అయితే అల్లు అర్జున్ జీవితంలో ఒక చిన్న సంఘటన ఆయన ఆలోచనలను పూర్తిగా మార్చేసిందట. ఆ సంఘటనకు కారణమైన ఆయన తల్లే అని స్వయంగా బన్నీ చెప్పాడు. చిన్నప్పుడు అల్లు అర్జున్ చాలా కామ్గా ఉండేవాడట. చదువులో కూడా అంతగా రాణించేవాడు కాదట. కానీ ఆయన తల్లి మాత్రం ఎప్పుడూ ఆయనపై నమ్మకం ఉంచి చదువులో ముందుకు వెళ్లేలా చాలా కష్టపడిందట. ఆయన పరీక్షల్లో పాస్ అయ్యేలా చూసుకోవడం కోసం ఎంతో కష్టపడిందని చెప్పాడు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయన తల్లి ఎప్పుడూ స్నేహాన్ని ఎంతో గొప్పగా భావించేదట. చాలా మంది తల్లిదండ్రులు ఫ్రెండ్స్తో ఎక్కువగా తిరిగితే పిల్లలు చెడిపోతారని అనుకుంటారు. కానీ అల్లు అర్జున్ తల్లి మాత్రం పూర్తిగా భిన్నంగా ఆలోచించేదట. స్నేహితులు జీవితంలో చాలా ముఖ్యమని ఆమె ఎప్పుడూ చెప్పేదట. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో అల్లు అర్జున్ క్లాస్లో ఒక అబ్బాయి తన పక్కన కూర్చునేవాడట. అతను చాలా మౌనంగా ఉండేవాడు. పెద్దగా మాట్లాడేవాడు కాదు. హాయ్ బాయ్ చెప్పుకునేంత పరిచయం మాత్రమే ఉండేదట. ఒకసారి ఆ అబ్బాయి 4-5 రోజుల పాటు కాలేజ్కి రాలేదట. ఏమైందని అడిగితే అతని తల్లిదండ్రులు ఇద్దరు మరణించారని తెలిసిందట. ఆ విషయం తెలుసుకుని బన్నీ చాలా బాధపడ్డాడట. కొన్ని రోజుల తర్వాత స్నేహితులతో కలిసి ఒక హోటల్కి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి అక్కడ పనిచేస్తూ కనిపించాడట. ఆశ్చర్యపోయిన అల్లు అర్జున్ అతనిని అడిగితే
ఇంట్లో ఎవరూ లేరు, ఫీజు కట్టలేను, అందుకే చదువు మానేసి పని చేస్తున్నానని చెప్పాడట. ఆ మాటలు విన్నప్పుడు బన్నీకి చాలా బాధ కలిగిందట. కానీ ఏం చేయాలో అర్థం కాలేదట. ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని తన తల్లికి చెప్పాడట. వెంటనే ఆమె ఆ అబ్బాయిని ఇంటికి తీసుకురా అని చెప్పిందట. ఆ తర్వాత ఆ క్లాస్మేట్ ను కొన్ని రోజుల పాటు తమ ఇంట్లోనే ఉంచుకున్నారట. అతని కాలేజ్ ఫీజులు కూడా చెల్లించిందట. అవసరమైన అన్ని విషయాలను కూడా ఆమె చూసుకుందట. దాదాపు 6 నెలల పాటు ఆ అబ్బాయి అల్లు అర్జున్ ఇంట్లోనే ఉండి చదువుకున్నాడట. ఈ సంఘటన అల్లు అర్జున్ మనసులో చాలా పెద్ద మార్పు తీసుకొచ్చిందట. అప్పటి నుండి స్నేహం విలువ ఏమిటో నిజంగా అర్థమైందని ఆయన చెప్పాడు. మనకు ఉన్నది ఇతరులతో పంచుకోవడం ఎంత ముఖ్యమో కూడా అదే సమయంలో తెలుసుకున్నానని చెప్పాడు అల్లు అర్జున్. అందుకే ఈ రోజు కూడా అల్లు అర్జున్ తన స్నేహితులను ఎంతో విలువగా భావిస్తాడు. సినిమా ఇండస్ట్రీలోనే కాదు, బయట కూడా ఆయనకు చాలా మంది నిజమైన స్నేహితులు ఉన్నారు. తన జీవితంలో తల్లి నేర్పిన ఆ విలువలను ఆయన ఇప్పటికీ పాటిస్తూ ముందుకు సాగుతున్నాడు. అదే ఆయన వ్యక్తిత్వాన్ని మరింత గొప్పగా నిలబెడుతుంది. ఇది కదా అసలు జీవిత పాఠం.